ఏపీలో ప్రభుత్వం మరో మెగా ప్రాజెక్టు చేపట్టబోతా ఉంది. ఇప్పటికే అమరావతి రాజధానిలో 56,000 కోట్ల రూపాయలతో టెండర్స్ ఫైనలైజ్ చేయబోతా ఉన్నారు. సంక్రాంతి నాటికి టెండర్స్ కూడా మొత్తం ఫైనల్ అవుతాయి. సంక్రాంతి అయిపోగానే పని మొదలవుద్ది. మరోవైపు పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిధులు విడుదల చేస్తూ ఉంది. అక్కడ ఎంత పని జరిగితే అంత పనికి బిల్లులు ఇవ్వడానికి కేంద్ర ఆర్థిక శాఖ కూడా అంగీకరించింది. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరమే కాకుండా మరో ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెర మీద తీసుకొచ్చారు. గోదావరి జలాలను రాయలసీమకు పారించే ప్రణాళిక. ఇప్పటికే పోలవరం కుడి కాలువ పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుతా ఉంది. అంటే గోదావరి జలాలు కృష్ణానదికి వస్తూ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీ కింద జూన్లో నారుమల్లు పోసుకోవడానికి కూడా నీళ్లు ఉండడం లేదు. పట్టిసీమ ఉండడం వల్ల అక్కడ వాటర్ ఇక్కడికి లిఫ్ట్ చేస్తున్నారు. ఇక వర్షాలు బాగా పడితే ఆ సమయంలో పట్టిసీమ ప్రాజెక్ట్ని ఆపేసి ఆ వాటర్ వాడుకుంటున్నారు. మధ్య మధ్యలో షార్టేజ్ వస్తూ ఉంది. పట్టిసీమ ఉపయోగపడుతూ ఉంది. పోలవరం కుడి కాలువ కెపాసిటీని మరో 5,000 క్యూసెక్కులు పెంచి ఇప్పటికే 16,000 క్యూసెక్కుల కెపాసిటీతో ఉంది. మరో 5,000 క్యూసెక్కులు కూడా పెంచి అంటే కాలువని ఒకవైపు పెద్దగా వెడల్పు చేసుకుంటూ వెళ్ళి దాదాపుగా 20,000 క్యూసెక్కులు పైగా వాటర్ తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో కలిపే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇక వైకుంఠపురం దగ్గర ఒక బ్యారేజీ నిర్మించి అక్కడి నుంచి నాగార్జున సాగర్ కుడి కాలువలో పల్నాడు జిల్లాలోని నెకరికల్లు వద్ద ఎత్తిపోయబోతా ఉన్నారు ఈ వాటర్. అంటే నాగార్జున సాగర్ ఎప్పుడైతే ఆల్మట్టి డ్యామ్ పూర్తి చేశారో నాగార్జున సాగర్ డ్యామ్ కుడి కాలువ కింద నీరు రావడం ఆగిపోయింది. అదృష్టవశాత్తు ఈ సంవత్సరం ప్రాజెక్టుకి నీళ్ళు వచ్చాయి కాబట్టి కాలువల్లో ఫుల్గా వాటర్ ఉంది. రైతులు కూడా ఇక వరి సాగు చేయడం ఎప్పుడో మానేశారు. ఎందుకంటే ఒక సంవత్సరం వస్తే 3 సంవత్సరాలు రావడం లేదు. వరి సాగుకు పొలాలు సిద్ధం చేస్తే మెట్ట పంటలు వేయడం సాధ్యం కాదు. అందుకే ఈ ఏడాది రైతులు ఆ మిర్చి పంటలతో పాటు రబీలో మొక్కజొన్న వేసేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ కుడి కాలువ కింద ఉన్న 10 లక్షల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరించేందుకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ వైకుంఠపురం దగ్గర నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ అక్కడ రిజర్వాయర్ నిర్మించడంతో పాటు నెగరికల్లు కాలువలో కూడా ఆ నీరు ఎత్తిపోస్తారు. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 31 కిలోమీటర్ల సొరంగ మార్గం ద్వారా కర్నూలు జిల్లాలోని తెలుగుగంగ కాలువ ఇక బనకచెర్లకి తరలించే ప్రణాళిక సిద్ధమైంది. దాదాపుగా ఈ ప్రాజెక్టుకి 85,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టే పని లేకుండా ఈ ప్రాజెక్టును కూడా కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం రాబోయే కొద్ది రోజుల్లో దీని మీద నిర్ణయం తీసుకోబోతోంది. ఒక ప్రముఖ సంస్థ కన్సల్టెన్సీ సంస్థ దీని మీద ఇప్పటికే నివేదిక సిద్ధం చేస్తూ ఉంది. డిపిఆర్ గతంలోనే గోదావరి జలాలని నాగార్జున సాగర్ కుడి కాలువలో ఎత్తిపోయాలని ఒక గట్టి ప్రయత్నం జరిగింది. అయితే జగలక్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాంటి ప్రయత్నానికి గండిపడింది. రాబోయే కొద్ది రోజుల్లో ఈ ప్రాజెక్టుని కనుక కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే గోదావరి జలాలు తెలంగాణతో సంబంధం లేకుండానే రాయలసీమలో పరుగులు పెట్టబోతా ఉన్నాయి. ఒక్కసారి తెలుగుగంగలో ఒక వాటర్ వెళ్ళిందంటే తెలుగుగంగ నుంచి కండలేరు పెన్నా రివర్ ద్వారా తమిళనాడు మద్రాసు తాగునీటికి కూడా ఈ వాటర్ ఉపయోగపడతాయి. ఈ ప్రాజెక్టు కనుక ఒక అయితే 80 లక్షల మందికి తాగునీరు, 7.5 లక్షల ఎకరాలు కొత్తగా ఆయకట్టు, మరో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యం అవుతుంది. ఇది రాష్ట్ర ప్రయోజనాలకే కాకుండా దేశ ఆహార భద్రతకు కూడా ఈ ప్రాజెక్ట్ ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక నదిలో నీళ్లు ఆ నదిలో ప్రాజెక్టులు ఉపయోగించుకుంటే ఆ ప్రాంతంలో ఆ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక వర్షాలు లేకపోతే ఆ ప్రాజెక్టులు కింద ఉన్న ప్రాజెక్టులు నిండడం వల్ల నాగార్జున సాగర్కి అయితే 4 సంవత్సరాలకు 5 సంవత్సరాలు ఒకసారి మాత్రమే ఫుల్ ట్యాంక్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో నదుల అనుసంధానం కనుక చేపట్టకపోతే రాబోయే 40 సంవత్సరాల్లో దేశంలో ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని మేధావులు కూడా హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఒక మంచి నివేదిక ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి నిధులన్నీ విడుదల చేస్తే వచ్చే సంవత్సరం నుంచే పనులు ప్రారంభమవుతాయి. ఈ ప్రాజెక్టు మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.